వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో టీడీపీ కార్యాలయ స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, పలువురు ఎమ్మెల్యేలు. ఘనంగా ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి నందు ఐక్య క్రిస్మస్ వేడుకలు. వినుకొండ పట్టణం నర్సరావుపేట రోడ్డులో గల ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి నందు ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చర్చి ప్రెసిడెంట్ చాట్ల రామయ్య అధ్యక్షత వహించగా, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ప్రభువు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బాప్టిస్టు చర్చి, లూథరన్ చర్చి, ఆర్సీఎం చర్చిలకు సంబంధించిన పాస్టర్లు వాక్య సందేశాన్ని అందజేశారు. అనంతరం చర్చి పెద్దలు పాస్టర్లను దుశాలువాలతో ఘనంగా సత్కరించి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సో దీని వెనకాల చాలా కృషి, చాలా పని, పిల్లలు, అలాగే స్త్రీల సమాజం వారి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సహాయకారిగా మమ్మల్ని ముందుకు నడిపించారు. అలాగే ముఖ్యంగా ఇంకా చెప్పుకోవాలంటే మా సెక్షన్ చేసి అనుకోకుండా నిత్యం చాలా ఈ కార్యక్రమాలన్నీ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు విశ్రమించకుండా చాలా సహాయకారిగా ఉంటూ నడిపిస్తూ ఉన్నారు. సో ఈ అన్ని విషయాల్లో ముందుకు పోవడానికి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, కమిటీ మెంబర్స్ అందరూ కూడా సంఘం అంతా కూడా కలిసికట్టుగా ఎంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అందరి కొరకు మేము ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ బాగా. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మలా బాలికల హై స్కూల్ విద్యార్థినులు వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారికి నిత్యావసర వస్తువులు, బియ్యం, తినుబండారాలు, దుప్పట్లు, పండ్లు అందజేశారు. అనంతరం చిన్నారుల ఆటల పాటలతో అలరించారు. అనంతరం నిర్మల బాలికల హై స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ సాటి మానవుల పట్ల ప్రేమ, ఆదరణ కలిగి ఉండాలని, పెద్దలను గౌరవించాలని, వృద్ధులకు సేవ అందించాలని,
వృద్ధులకు సేవలు అందించాలన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే బాటలో నడుస్తున్న గుమ్మడి వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వరరావు దంపతులను అభినందించారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మరింతగా శక్తిని, మనోబలాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతమంది కూడా ఆయన ఇక్కడ చేర్పించి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కానీ, ఆహారం కానీ, వస్త్రాలు కానీ అన్నీ కూడా అందిస్తున్నారు. వారికి వందనాలు. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకం నుంచి మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు, కానీ ఇతరులకు సహాయం చేసినట్లయితే బైబిల్ ఏం చేసిందంటే దీనుని కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు అని. అదేవిధంగా మనం మానవుడు చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు చెప్పేసి అందరూ కూడా చెప్తుంటారు, మానవ సేవయే మాధవ సేవ అని. దేవుడు మన దగ్గరికి వచ్చి చేసేటప్పుడు కానీ ఆయన కొంతమంది మన దగ్గర పంపిస్తూ ఉంటారు. అటువంటి వారికి మనం సహాయం చేసినట్లయితే అది దేవుడు చేసినట్టు అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విషయంలో మన చేతనంతా ఇతరులకు సహాయం చేయాలి. మనం తీసుకుపోయేది ఏమీ లేదు కాబట్టి ఉన్ననాడు కూడా సంతోషంగా బైబిల్ ఇంకో వాక్యం చెప్పిందంటే పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత అని. ఇవ్వటం అనేది మనం ఈ మధ్య క్రిస్మస్ చేసుకుంటున్నాము. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ అండ్ షేరింగ్, లవింగ్ పీపుల్. క్రిస్మస్ అంటే ఇతరులకు ఇవ్వడం. ఎందుకంటే యేసుక్రీస్తుని యెహోవా దేవుడు మన కోసం ఇచ్చారు ఆయన. కాబట్టి ఆ విధంగా మన యొక్క రక్షణార్థమై ఆయన కుమారుని ఇచ్చారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఇవ్వడం అనేది ఒకసారి ఆర్టిస్ట్ ప్రసాద్ తెలుసు కదా మీకు, ఆయన చెప్పాడు ఒకసారి ఇట్లా తెలుసు బాగా. ఆయన ఇట్లా ఇవన్నీ చేస్తుంటాడు కదా అబ్బాయి, అది అది కూడా ఆర్టిస్ట్ ప్రసాద్. అవునా? ఆశ్రమానికి పిల్లలు చేర్చడం కానీ ఆశ్రమాలు అట్లా చేస్తుంటుంది. టీచర్ కొద్దిగా ఎందుకు జరగండి దక్కంపల్లి. క్రిస్మస్ పండుగ కదా, అందుకే వచ్చింది.
నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాజెక్టు చైర్మన్ పులుకూరి కాంతారావు ప్రమాణ స్వీకార మహోత్సవం నర్సరావుపేట పట్టణంలోని శనివారం టౌన్ హాల్ నందు జరిగింది. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కమిటీ నిర్వహణలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, టీడీపీ పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మకిన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో టీడీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టనుంది. దీనిలో భాగంగా పట్న సమీపంలోని రావిపాడు ఇස්සపాలెం రహదారి సమీపంలో ఎకరం 47 సెంట్లలో భూమి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చెదలవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మారెడ్డి బృందంగా వెళ్లి టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.